ఈ రోజున పేపర్లో ఒక వార్త చూశాను. రాజ్యాంగ పదవిలో ఉండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మరి భార్యాభర్తలు ఇరువురు 2 పెగ్గులు వేసుకునేలాగా బీచ్లో ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి అని మాట్లాడారు. తెలుగు నేలపై పుట్టి తెలుగు రాష్ట్రంలో ఉంటూ ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడడానికి మీకు అసలు సిగ్గనేది ఉందా అని అడుగుతా ఉన్నాం. పిల్లల భవిష్యత్తు బాగుండాలని రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలోని పిల్లలు చదువులో ముందుండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ బోధనని తీసుకొస్తే మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు నేలకి తెలుగు జాతికి అవమానం, తెలుగు భాష కన్నతల్లి లాంటిది, మీరు ఇంగ్లీష్ బోధన ఎలా తీసుకొస్తారు అని చెప్పి నానా ప్రసంగాలు చేసి రచ్చరచ్చ చేసి గోల చేసి ఆ బోధన ఆపేశారు. అంటే ఇప్పుడు మీరు అధికారం వచ్చిన తర్వాత మీరు తెలుగు రాష్ట్రంలో ఉన్న సంగతి మర్చిపోయారా ఏంటి అయ్యన్న పాత్రుడు గారు? మరి బీచ్లలో భార్యాభర్తలు ఇరువురు 2 పెగ్గులు వేసుకునేలాగా అలాంటి ఇంగ్లీషు సంస్కృతిని మన రాష్ట్రానికి తీసుకొస్తేనే ప్రజలు బీచ్కి వస్తారు అని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే మీ అధికారం నెత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నారా? అసలు మీ వయసుకు తగ్గ మాటలేనా ఇవి? ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలోనే కాదు విదేశీలైనా ఎవరైనా సరే తెలుగు మహిళల్ని ఎందుకు గౌరవిస్తారో తెలుసా మీకు? తెలుగు రాష్ట్ర మహిళలు వాళ్ళ కట్టు బొట్టు చూస్తే కన్నతల్లి అమ్మలా ఉంటుంది అని చెప్పేసి మహిళల్ని గౌరవిస్తూ ఉంటారు. అలాంటి మహిళల్ని మరి ఈ రోజున తెలుగు రాష్ట్రం అవమానపడే రీతిన మీరు మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని, ఇక మీదట ఇలాంటి నీచమైన ఆలోచనలు చేయకూడదని అయ్యన్న పాత్రుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం.